హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్. అయితే మనం వచ్చేసి వందవాగిలి గ్రామంలో ఉన్నాము. రైతు పేరు వీరేషు, హొలుగుంద మండలం ఇది. అయితే రైతు 4 ఎకరాల సాగులో డబ్బీ రకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ డబ్బీ బ్యాడిగి రకానికి గాను రైతు మాటల్లో వినండి ఒకసారి. మామూలుగా అయితే నేను మెటాఎక్స్ గురించి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ గురించి రివ్యూ తీసుకోవడానికి వచ్చా రైతు దగ్గర ఎలా పనిచేసిందని. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడనేది ఆయన మాటల్లో వినండి. అన్న, దీన్ని మెటాఎక్స్ స్ప్రే చేయకముందు ఏమేమి మందులు చేశారు, ఎలా ఉండేదన్న మీ పరిస్థితి? ఇప్పుడు మొత్తం పెద్ద మంది కొట్టాను, ఏం పని చేయలేదు. ఓకే, నేనేం చేసినా యూట్యూబ్ లో చూసేది ఆదంలో ఉండే మందు ఆదంలో తెచ్చుకున్నారు. ఓకే, వచ్చి కొడుతున్నానా, కొట్టిన కోసమే ఇప్పుడు చిగురు వచ్చేదే, పూత వచ్చేదే, మొత్తం వచ్చేదన్న. చిగురు పూత కూడా వస్తుంది, చిగురు కూడా వస్తుంది. నల్లిపోతుందా? నల్లిపోతుందన్న. నల్లిపోతుంది అంటే దీని మీద నమ్మకము ఇప్పుడు ప్రతి రైతుకు చెప్పదగ్గ మందేనా ఇది? కొట్టొచ్చా? మామూలుగా అంటే నువ్వు దీన్ని అసలు స్ప్రే చేయకముందు ఏమనుకున్నావు? ఈ తోట పరిస్థితి చెప్పు ఒకసారి. రాదు, ఇంకేం రాదు, ఏం చేయాలి అర్థం అవ్వదని పూర్తిగా దెబ్బతినిందండి. అసలు ఎంత దెబ్బతినిందంటే ప్రజెంట్ నీట్గా అవుతా ఉంది. చూపినీకి లేదు దగ్గర. కొన్నన్న ఏదన్నా ఉండే చూపిద్దామంటే కూడా ఇట్లే ముందుకురా చూపిద్దాం, ఏదో ఒకటి ఉంటుంది కదా ఆప్షన్. ఈ రకంగా ఉండేదా? ఈ రకం ఉండను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంత ఉంటే ఎట్లా అండి? ఇంత పరిస్థితిలో ఉంది ఈయన దెబ్బతిని. దీన్ని రికవర్ చేస్తూ క్లియర్ చేసుకుంటూ రావాలంటే ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది చూడండి. కరెక్ట్గా స్ప్రే చేసుకొని 5 రోజులు అయిపోయింది. 6వ రోజు మనం రావడం జరిగింది. నీట్గా అవుతా ఉంది, పూత కూడా కనిపిస్తూ ఉంది. పూత కానీ చిగురు కానీ నీట్గా అవుతా ఉంది. మీరు దీంట్లోకి వచ్చేసి కాంబినేషన్గా ఇంత ఘోరంగా ఉంటే మాత్రం జంపు లేదా పోలీస్ వేసుకోండి. లేదు ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు కొన్ని చోట్ల నీట్గా వచ్చింది. ఇప్పుడు చిగురులు వస్తున్నాయి, ఇక్కడ రాను ఒకసారి. ఇప్పుడు ఇది వస్తుంది కదా, చిగురులు వస్తున్నాయి కదా, ఇట్లాంటి టైప్లో నీట్గా అవుతూ నల్లేం లేకుండా ఉంటే దీంట్లో జస్ట్ ఫాస్మేట్ వేసుకుంటే చాలు. ఫాస్మేట్ వేసుకున్నారంటే కూడా మీకు క్లియర్ అవడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే దీన్ని మెటాఎక్స్ అనేది మీరు వాడడం వల్ల హ్యాపీనే కదా? హ్యాపీనేనా? ఇప్పుడు గ్రీన్నెస్ ఏమైనా ఉండేదా ఇంతకుముందు? ఉండలేదనా? పర్లేదన్నా, ఇప్పుడు పర్లేదు. ఇక్కడికి ఒకసారి మీ తమ్ముడే కదా వీడియో తీసేది. చెప్పు చిన్న, నీ పేరు మహేష్ కదా, చెప్పు. ఇంతకు ముందు ఎట్లుండే కొట్టక ముందు చెప్పు. కొట్టక ముందర మొత్తం పండాకంతా ఉన్నాయి. మెటాక్స్ కొట్టిన వల్ల బాగా గ్రోతింగ్ బాగా వచ్చింది. ఓకే, పచ్చదనం బాగుంది, తోట పచ్చదనము గ్రీన్నెస్ గా బాగుంది. పూత కనిపిస్తా ఉందా? పూత ఇప్పుడు లైట్ గా కంబడుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఏం కంబడొచ్చు అనుకుంటా. అదే క్లియర్ అయితే అయింది కదా? నల్లి పోయిందా? నల్లి పోయింది. మీకు నువ్వు మందు కొట్టక ముందు చూసిన తోటకి ఇప్పుడైతే హ్యాపీనే కదా? కొద్ది రిజల్ట్ మందు కొట్టిన రోజు వచ్చావా నువ్వు పొలం దగ్గరికి? నేను వచ్చిన. ఓకే, రిజల్ట్ అవుతుంది కదా? హ్యాపీనే కదా? రిజల్ట్ హ్యాపీగా ఉంది. ఓకే. ఇదే మొత్తానికైతే ఇదేనండి వీడియో. ప్రతి రైతన్న కూడా ఒకటే, ఇప్పుడు ఈ పూతలు కూడా లేకుండానంట తోట తీసేయాలనుకున్నా అన్న నేను అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎంత గ్రీన్నెస్గా వస్తుంది చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా అంటే డబ్బీ రకం కాబట్టి మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకోండి. ఇంత నీట్గా ఉందంటే ఇంకా చాలా హ్యాపీనే. తీసేద్దాం అనుకున్న తోటని ఏదైతే అంటే రికవర్ అవుతుందో లేదనే భయం వచ్చింది ఆయనకి, కానీ ఈ మెటాఎక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాపీనే కదన్న? ఇంకా హ్యాపీనా? ఓకే, మొత్తానికి ఇదండి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే.